హైదరాబాద్లో ఈ అన్నవాళ్ళు నెలకి 60 లక్షల రూపాయలు సమోసాలు అమ్ముతారంట. అంత స్పెషల్ ఏంటని చూడడానికి వెళ్ళాను. వాళ్ళు అక్కడ సమోసాలు ఎలా చేస్తున్నారంటే ఒకేసారి ఒక పెద్దపాటి పిండినైతే కలుపుకొని దాన్ని సన్న సన్న ముక్కలు కట్ చేసేసుకొని వాటితో చపాతీలు చేసి ఈ విధంగా ఒకదానిపైన ఒకటైతే పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్క చపాతీ ముద్దను తీసుకొని దాంట్లో పెద్ద టైపు చపాతీని అయితే చేశారనమాట. దీన్ని రివర్స్గా ఉన్న ప్యాన్ మీద వేసి ఒక 5 మినిట్స్ పాటు నీట్గా అయితే కాల్చారు. అది బాగా కాలాక ఒక చపాతీ మీద ఒక చపాతీని పెట్టుకొని అలా 50 చపాతీలు అయ్యాక కరెక్ట్గా కొలుచుకొని సన్నగా కట్ చేసుకున్నారు. వీటిలో మసాలాల కోసం ముందుగా ఉల్లిపాయల్ని కట్ చేసుకొని దాంట్లో కొన్ని స్పెషల్ మసాలాలు, స్పెషల్ సాసులు అన్నీ కలిపేసి లోపల మసాలాను అయితే తయారు చేశారు. ఇప్పుడు ఒక్కొక్క సమోసా స్ట్రిప్ని తీసుకోవడం, దాంట్లో మసాలా పెట్టడం, అది చుట్టేయడం అనమాట. అలా 100 సమోసాలను ఒకేసారి డీప్ ఫ్రై చేసేసి ఇంకా కస్టమర్స్కి అయితే అమ్ముతారంట. ఒక సమోసా వచ్చేసి 5 రూపీస్, నెలకైతే 60 లక్షల రూపాయల సమోసాలు అమ్ముతున్నారంట. టమాటాలని ఇలా కూడా కట్ చేస్తారని ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు ఏంటై అన్న చేస్తున్నాడని చూస్తే ఇతను అన్హెల్తీ నూడిల్స్ని అయితే చేస్తున్నాడు. పక్కనే ట్రాఫిక్ బళ్ళన్నీ నడుస్తున్నాయి. ఆ ఉడకబెట్టిన నూడిల్స్ పొద్దున్న నుంచి ఆ పెద్ద ప్యాన్ మీద ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ ముక్కల్ని కట్ చేసిన తర్వాత కొంచెంసేపు ఫ్రై చేశాడు. ఇప్పుడు దాంట్లో ఆయిల్ పోసేసి ఒక 2 మినిట్స్ తర్వాత పక్కన ఉన్న నూడిల్స్ మొత్తాన్ని దాంట్లోకి లాగాడు. అండ్ ఆ నూడిల్స్ని మిక్స్ చేసేసి ప్లేట్లో అందరికీ సర్వ్ చేస్తాడంట. అండ్ ఒక ప్లేట్ వచ్చేసి 20 రూపాయలు. కనీసం ఆ నూడిల్స్ని కవర్ చేయడం కానీ ఇంకా దేంట్లో పెట్టుంటే బాగుండేది, కానీ అలా రోడ్డు మీద ప్యాన్ పైన వదిలేయడం అయితే నాకైతే నచ్చలేదు. టేస్ట్ అయితే మాత్రం జస్ట్ యావరేజ్గా ఉంది. ఈ బాబాయి ఇంత హెవీగా ఇక్కడ బఠానీ మసాలా పెడుతున్నాడంటే అక్కడికి డైలీ ఎంతమంది కస్టమర్స్ వస్తారో మీరే ఒకసారి ఊహించుకోండి. ఇదే స్పెషల్ బఠానీ మసాలా అనమాట. ముందు ఇలా బఠానీ మొత్తం పెట్టిన తర్వాత దాంట్లోకి డెకరేషన్ కోసం ఇలా కూరగాయలు అయితే గుచ్చుతాడు. ఇంకా కస్టమర్స్ రాగానే చుట్టూ ఉన్న బఠానీని విధంగా మధ్యలో అనుకుని బఠానీ మసాలా చేయడం మొదలు పెడతాడనమాట. పక్కనే ముందుగా ఈ పుదీనా, ఆకుకూరలు, కొత్తిమీరలు, క్యారెట్, బీట్రూట్ అన్ని కట్ చేసి పెట్టుకుంటాడు. ఇంకా బాబాయ్ ఒక మసాలా అనగానే ఒక చిన్న గిన్నెలో ఆ బఠానీ మసాలా వేసి దాంట్లో ఈ రకరకాల కూరగాయలతో డెకరేషను, కొంచెం నిమ్మకాయ సాసులు, ఇలాంటి సాసులు, ఉప్పు అన్ని పోసి మనకైతే ఇస్తాడు. రేటు 30 రూపాయలైనా మన వైపు అచ్చం 10 రూపాయలు కట్లెట్ తింటున్నట్టయితే ఉంటుంది. మామ మోమోస్ అనే వంటకం కూడా ఉంటుందని తెలుగు వాళ్ళలో 40% మందికి తెలియదు. ఒకవేళ తెలిసినా అసలు ఎలా తయారు చేస్తారన్నది మీకు తెలుసా? ఒకసారి చూడండి మామ, లైవ్లోనే మన ముందైతే చేస్తున్నారనమాట. ముందైతే పిండితో ఈ విధంగా ఒక చిన్నపాటి చపాతీ ముక్కలాగా చేసుకొని దాంట్లో మోమోస్ స్టఫింగ్ అయితే నింపుతున్నారు. ఇది వెజ్ స్టఫింగ్ ఉంటుంది అండ్ నాన్ వెజ్ స్టఫింగ్ కూడా అయితే ఉంటుంది. మన ముందు అయితే వెజ్ స్టఫింగ్ అయితే నింపుతున్నారు. అలా నింపి దాన్ని నీట్గా ప్యాక్ చేసిన తర్వాత ఈ స్టీమ్ మీద అయితే ఉడకబెడతారనమాట. అవి బాగా ఉడికాక ప్లేట్లో వేసి దాంట్లో మోమోస్ చట్నీ అని ఉంటుంది, అది ఒక సపరేట్ వేసి అండ్ నంచుకోవడానికి మయోనైజ్ కూడా అయితే వేసిస్తారు. 4 మోమోస్ వచ్చేసి 50 రూపీస్. నాన్ వెజ్ బాలేదు కానీ వెజ్ మాత్రం భలే ఉన్నాయిలే. మన వైపు నిమ్మకాయ నీళ్ళు రోడ్లపైన ఎలా తాగుతామో నార్త్ ఇండియాలో ఆంపన అనే డ్రింక్ని డైలీ తాగుతారంట. దీన్ని అసలు ఎలా తయారు చేస్తున్నారో చూడండి. ముందుగా గ్లాస్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ బ్లాక్ సాల్ట్ అయితే వేశాడు. అది కరగడానికి కొంచెం ఐస్ నీళ్లు పోసి పక్కనే ఒక 10 నిమ్మకాయల దాకా తెచ్చుకొని ప్రతి నిమ్మకాయని కట్ చేసి ఒక్కొక్క దాంట్లో 2 నిమ్మకాయలు అయితే పిండాడు. ఇప్పుడు స్టార్ ఐటమ్ రాబోతుంది, అదే పచ్చిమిరకాయ జ్యూసు. ఒక్కొక్క దాంట్లో ఒక 2 స్పూన్లు అయితే పోసాడు. ఇప్పుడు దీంట్లో ఫిల్ చేయడానికి ఉదయం ఉడకబెట్టిన పండు మామిడికాయ పైన తొక్కు తీసేసి దాన్ని డబ్బాలో వేసి బాగా షేక్ చేశాడనమాట. అక్కడ పండు మామిడికాయ జ్యూస్ అయితే తయారైంది. దీన్ని ఇప్పుడు ఈ గ్లాస్ మొత్తంలో ఫిల్ చేసేసాడు. ఇదిగో తయారైంది నార్త్ ఇండియాలోని ఫేమస్ ఆమ్ పన్నా డ్రింక్. ఇది తాగితే బాడీ మొత్తం ఫుల్ చలవ చేసిద్దంట. గ్లాస్ వచ్చేసి 40 రూపీస్. పుచ్చ పొల్లగా ఉండిద్దిలే. బయట బర్డ్ ఫ్లూ అని భయపెడుతున్నా ఇలా చికెన్ చూస్తే అసలు తినకుండా ఆగలేమబ్బా. ఇదే తందూరి చికెన్ అనమాట. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అసలు దీన్ని ఎలా చేస్తున్నారు చూడండి. ముందు ఉదయం నుంచి మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక ఐరన్ రాడ్కి అయితే గుచ్చారనమాట. దీన్ని తీసుకెళ్లి కొంచెం హైట్లో ఈ నిప్పుల పైన అయితే పెడతారు. చిన్నగా స్మోక్ అది మ్యారినేట్ అవుతూ ఉంటుంది. కస్టమర్ ఆర్డర్ ఇవ్వగానే ఈ ఒక రాడ్ని తీసుకొని ఈ నిప్పుల మీద అయితే కాల్చడం మొదలు పెడతారు. మధ్య మధ్యలో బటర్ని కూడా పూస్తూ ముక్క బాగా ఉడికేలాగా నీట్గా కాల్చుతారు. ఇప్పుడు దీన్ని గిన్నెలో వేసి కొన్ని రకాల మసాలాలు, నిమ్మకాయ వేసి మిక్స్ చేస్తుంటే నాలుక లబలబలాడిపోతుంది. ఇంకా తర్వాత ప్లేట్లో వేసి ఇచ్చారు. 4 ముక్కలు వచ్చేసి 100 రూపీస్ అనమాట. బయట అయితే బర్డ్ ఫ్లూ అంటున్నారు, కొంచెం జాగ్రత్త చూసుకొని తినండి. ఇదే నాన్ వెజ్ అన్లిమిటెడ్ థాలీ. 150 రూపాయలకి 8 రకాల నాన్ వెజ్ కర్రీలు ఇస్తున్నారనమాట. ఫస్ట్ ఒక గిన్నెలో మటన్ కర్రీ అయితే పోస్తారు. 2వ గిన్నెలో హైదరాబాదీ మటన్ కర్రీ, 3వ గిన్నెలో చికెన్ కర్రీ, 4వ గిన్నెలో చికెన్ కైమా కర్రీ. వీటితో నంచుకొని తినడానికి కప్పుడు రైస్, 4 పుల్కా, ఒక ఫుల్ ఎగ్, రైతా, ఇంకా మిగతావన్నీ అయితే ఇస్తున్నారనమాట. అన్నం కావాలంటే ఇంకా 3-4 సార్లు పెడతారు కానీ ఇంకా కర్రీలు అయితే వేరనమాట. 150 రూపాయలకి ఇంత ఇస్తున్నారంటే అసలు మామూలు విషయం కాదు. అన్నీ కలుపుకొని తింటుంటే భలే ఉంటుందిలే. ఈ లిక్విడ్ ఏంటిదో చూసారా?
అలా ఇత్తడి విగ్రహం మీద కొంచెం పోయిగానే మురికి మొత్తం పోతుంది. భలే ఉంది కదా. ఇలా పోసిన తర్వాత దీన్ని నీళ్ళలో ఒక్కసారి ముంచి లేపగానే 90% మురికిపోయింది. ఇప్పుడు దీన్ని పొట్టుపొడి ఇసుక ఉన్న మిశ్రమంలో కొంచెం నీట్గా క్లీన్ చేసేసి పాలిష్ బ్రష్తో పాలిష్ పెట్టారు. ఆ పాలిష్ బ్రష్ తగలగానే విగ్రహం తల మెరవడం మొదలెట్టింది. ఆఖరికి విగ్రహం కొత్త దానిలాగా తయారైంది. దీన్ని ఇప్పుడు ప్యాక్ చేసి క్లీనింగ్ ఇచ్చిన వాళ్ళకైతే ఇచ్చేస్తారంట. ఇలా క్లీన్ చేసి పాలిష్ పెట్టినందుకు 300 నుంచి 500 రూపాయలు తీసుకుంటారంట. ఇలా చేపలు ఎగురుతున్న ఇది ఎక్వేరియం కాదు, ఇది బ్యాంకాక్ లోని ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. దీన్నే జంపింగ్ సలాడ్స్ అంటారంట. ముందు ఒక చిన్న ప్లాస్టిక్ కప్ లో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అయితే వేస్తారు. పక్కనే ఉన్న గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్ కూడా వేసి ఉప్పు కారాలు కొన్ని రకాల మసాలాలు వేసి చివరిగా ఒక ఫుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అయితే పోస్తారు. ఇప్పుడు స్టార్ ఐటమ్ అయితే రాబోతుంది. అదే చిన్న చేపలు అనమాట. వీటన్నిటిని ఈ కప్పులో వేసేసి మూత అయితే మూసేస్తారు. తినేవాళ్ళు ఆ కప్పుని బాగా షేక్ చేసిన తర్వాత ఆ చేపలు చచ్చిపోతాయంట. ఇంకా లైవ్ గా చేపలను అయితే తినేయాలంట. దీని రేట్ వచ్చేసి 80 బాట్ అంటే 250 రూపాయల దగ్గరికి అయితే వచ్చింది. అసలు ఇలాంటి చెత్త తినే చైనా వాళ్ళ కరోనా వైరస్ తెచ్చింది. మావా హోటల్కి వెళ్ళి ఆమ్లెట్ ఇస్తే నాకు ఇంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎదుర్కొంటానని అర్థం చేసుకోలేకపోయాను. ఫస్ట్ ఆమ్లెట్ ఆర్డర్ ఇవ్వగానే 2-3 గుడ్లు కొట్టిపోసి నీట్గా ఉప్పు కారం వేసి బీచ్ చేశారు. ఇప్పుడు ప్యాన్ మీద వేస్తారనుకుంటే డైరెక్ట్గా ఆయిల్లో పోసి డీప్ ఫ్రై చేశారు. అందుకనే ఆమ్లెట్ని పిండుతుంటే ఇంత ఆయిల్ వస్తుంది. ఎవరైనా ఇలా చేస్తారని నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. ఇలాంటివి తింటే రక్తనాళాలు దెబ్బకి దొబ్బుతాయి. ఆమ్లెట్ వచ్చేసి 70 రూపీస్ అంట. ఇంకా రెండోసారి ఈ హోటల్కి అయితే వెళ్ళనబ్బా.